అంతర్జాల సభా సరస్వతికి నమస్సుమాంజలి. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి వారు నిర్వహించే నెల నెల వెన్నెల సంగీత సాహిత్య సాంస్కృతిక సాంఘిక కార్యక్రమం నెట్టింట్లో సమావేశం 68వ భాగం. ఈ నెల మన నెల నెల వెన్నెలకి వచ్చి ప్రసంగిస్తున్నవారు శ్రీ పాణ్యం దత్తశర్మ గారు. అంశం వ్యక్తిత్వ వికాస పరిమళం. అసలు వ్యక్తిత్వం అంటే ఏంటి? ఒక వ్యక్తి తనని తాను నిలబెట్టుకోవడం, నిజాయితీతో, నిబద్ధతతో, కర్తవ్య నిర్వహణతో, తన ధర్మాన్ని తను నిర్వర్తించడంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఉండటం, ఇలాంటివన్నీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టే లక్షణాలు. మరి ఆ వ్యక్తిత్వ వికాసం ఏంటి? వ్యక్తిత్వ వికాసంతో దాని పరిమళాలు ఏ రకంగా వెదజల్లొచ్చు అన్న విషయాలు మనకి వారు వివరిస్తారు, విందాం. అంతకన్నా ముందు వారి గురించిన చిరు పరిచయం చేసుకుందాం. శ్రీ పాణ్యం దత్తశర్మ గారు 1957లో కర్నూల్లో వెల్దుర్తి అనే ఊర్లో శ్రీ పాణ్యం లక్ష్మీ నరసింహశాస్త్రి గారు, శ్రీమతి లక్ష్మీ నరసమ్మ దంపతులకు పుట్టారు. తండ్రి గారు శతావధాని. వారి లక్షణాలు పునికి పుచ్చుకున్నారు. దత్తశర్మ గారి విద్యార్హతలు ఎంఏ ఆంగ్లం, ఎంఏ సంస్కృతం, ఎంఫిల్, పీజీడీటీఈ, సిఫిల్. వారి వృత్తి ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్గా, ప్రిన్సిపాల్గా, రీడర్గా, ఉపకార్యదర్శిగా తన సేవలను అందించారు. శ్రీ పాణ్యం దత్తశర్మ గారు కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా ఎంతో పేరు పొందారు. వీరు ప్రవృత్తి రీత్యా ఇన్ని విశేషాలతో ఉంటున్నారు. శ్రీ పాణ్యం దత్తశర్మ గారు దాదాపు 80 కథలు రాశారు, వాటిని ప్రచురించారు. వాటిలో కొన్ని బహుమతులు పొందాయి, పురస్కారాలను అందుకున్నాయి. చంపకాలోచనం అనే ఖండకావ్యాన్ని, గార్లాండ్ ఆఫ్ పోయమ్స్ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, దత్తకథా లహరి అన్న కథా సంపుటాన్ని, సాఫల్యం అనే నవలని, అడవి తల్లి ఒడిలో అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవలని ప్రచురించారు. ఏజీ రంజని సంస్థ కవి సమ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, తెలంగాణ పొయటిక్ ఫోరం వారు పొయట్ ఆఫ్ ప్రొఫండిటీ అన్న పురస్కారాన్ని, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వారు వీరి సిద్ధాంత గ్రంథానికి పురస్కారాన్ని, సిపి బ్రౌన్ సమితి బెంగుళూరు వారు వీరికి ఎన్టీఆర్ స్మారక శతకరత్న అవార్డును బహూకరించారు. ఇటీవల వీరి నవల శ్రీమద్ రమారమణ డల్లాస్లోని సిరికోన సాహితీ అకాడమీ వారి 2023 నవలల పోటీలలో ఉత్తమ నవలగా పురస్కారాన్ని అందుకున్నది. వీరి వ్యక్తిత్వ వికాస పరిమళం అనే గ్రంథాన్ని ఇటీవలే యునెస్కో వారు ప్రచురించారు. అంతేకాకుండా 2025లో వచ్చిన ద బెస్ట్ 5 బుక్స్లో ఈ వ్యక్తిత్వ వికాస పరిమళం తానా వారు ఎంపిక చేశారు. ఏఐకు వ్యతిరేకంగా వీరు రాసిన పిల్లల నవలిక మనకు మనుషులు కావాలి అన్న నవలిక తానావారి పోటీలో ప్రథమ బహుమతిని పొందింది. వీరు కవిగా, రచయితగా మాత్రమే కాకుండా ఇటీవల ఉపన్యాసాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలను కూడా తరచూ ఇస్తున్నారు. ఇలాంటి కవి, రచయిత, కాలమిస్ట్, ఆధ్యాత్మిక ప్రవచనాలు కూడా ఇస్తున్న ప్రవచనకర్తగా వాసికెక్కుతున్న శ్రీ పాణ్యం దత్తశర్మ గారు ఈనాడు మన నెల నెల వెన్నెలకు వక్తగా విచ్చేసి వ్యక్తిత్వ వికాస పరిమళం గురించి నేటి యువతకే కాదు అందరికీ తన చక్కటి స్ఫూర్తిమంతమైన ప్రసంగాన్ని అందజేస్తారు. విందామా మరి? సాహితీ ప్రియులకి, ఉత్తమాభిరుచి గల సంస్థ సభ్యులకు అందరికీ కూడా పాణ్యం దత్తశర్మ నమస్సుమాంజలి. ఈరోజు నేను ప్రసంగించబోయే అంశం వ్యక్తిత్వ వికాస పరిమళం. మిత్రులారా, వ్యక్తిత్వ వికాసాన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ పేరుతో పాశ్చాత్య దృక్పథాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొస్తూ ఎన్నో సంస్థలు వేలు ఫీజులు వసూలు చేసి వ్యక్తిత్వ వికాసాన్ని బోధిస్తూ ఉన్నాయి. మన దౌర్భాగ్యం అది అంటాను నేను. మన భారతీయ సంస్కృతిలో, సంప్రదాయంలో, మన ఉపనిషత్తుల్లో, మన వేదాల్లో, మన ఇతిహాసాల్లో, మన ప్రబంధాల్లో, మన కావ్యాల్లో కావలసినంత వ్యక్తిత్వ వికాసం ఉండగా
పాశ్చాత్య వ్యక్తిత్వ వికాసం వెంట పరుగులు తీయాల్సిన అవసరము మనకి ఏముంది? ఈ నేపథ్యంలో నేను ఒక పుస్తకం రాశాను. దాని పేరే వ్యక్తిత్వ వికాస పరిమళం. ఇది సంచిక అనేటువంటి ఒక వెబ్ మ్యాగజైన్లో సీరియల్గా ప్రచురింపబడింది మొదట్లో. తర్వాత ఎంఎస్కో ముఖ్య సంపాదకులు చంద్రశేఖర్ రెడ్డి గారు దీన్ని గురించి విని, శర్మ గారు మీ పుస్తకాన్ని మేము పబ్లిష్ చేస్తాము అని అడగడం జరిగింది. ఎంఎస్కో సంస్థ తరఫున ఈ పుస్తకము పబ్లిష్ అయింది. ఈ మధ్య జరిగిన హైదరాబాదు, విజయవాడ పుస్తక ప్రదర్శనలలో కూడా ఈ గ్రంథానికి ఎక్కువ పాపులారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో అసలు వ్యక్తిత్వ వికాసాన్ని మనము ఎలా గ్రహించాలి, మన సంప్రదాయాల నుండి, మన భారతీయత నుండి అని మనం తెలుసుకుందాం. మొదట వ్యక్తిత్వానికి కావలసింది వినయం. విద్యా దదాతి వినయం అన్నారు. మనిషి విద్యను సంపాదించడం వల్ల పరమాత్మ ఏమిటి? వినయము రావాలి. ఎంత వినయము పొందితే అంత జ్ఞానము లభించినట్టుగా మనము భావించాలి. దానికి మనకు చాలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. డాక్టర్ దివాకర్ల వెంకటావధాని గారు ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షులుగా పనిచేశారు. తెలుగు సాహిత్యాభిమానులందరికీ ఆయన పేరు సుపరిచితమే. ఆయన తెలుగులో తొలి పిహెచ్డి చేశారు. ప్రాంగ్ నన్నయ్య యుగము. ప్రాంగ్ నన్నయ్య యుగం అంటే నన్నయ్యకి పూర్వము శిలాశాసనాల్లో, తామ్రశాసనాల్లో ఉన్న సాహిత్యం మీద ఆయన పరిశోధన చేశారు, పుస్తకాల్లో కాదు. అటువంటి మహానుభావుడైన ఎన్టీ రామారావు గారు పౌరాణిక చిత్రాలను తీస్తే ముందు ఆయనకు చూపించి ఆయన సలహాలు తీసుకునేవారు. ఎంత వినయ సంపన్నుడంటే, ఇప్పుడు చిన్న చిన్న యువకులు మీలాంటి పిల్లలు వెళ్ళినా కూడా గబుక్కున కుర్చీలోంచి లేచి నమస్కారం చేసి రండి రండి కూర్చోండి ట్రై చేయండి అనేవారు. అది వినయం అంటే. నేను ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో రీడర్గా, డిప్యూటీ సెక్రటరీగా పనిచేశాను. అప్పుడు మాకు బలరామయ్య గారని కమిషనర్ గారు ఉండేవారు, ఐఏఎస్ ఆఫీసరు. ఎవరైనా ఉద్యోగస్తుడు ఆయన దగ్గరికి వెళ్తే అతని క్యాడర్తో సంబంధం లేకుండా కూర్చోండి అనేవారు. అయ్యో ఆయన దగ్గర కూర్చోవాలంటే భయపడేవారు. అయ్యో వద్దు సార్, ఎందుకు వద్దు, ఎంతసేపు నిలబడతారు, కూర్చోండి అనేవాడు. చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చిన వాళ్ళని కూర్చోమన్నారు. కాబట్టి నువ్వు ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళిన వినయం అనేది నువ్వు మరచిపోకూడదు. అది వ్యక్తిత్వ వికాసంలో మనం గ్రహించాలి. గొప్ప గొప్ప వాళ్ళు ఎవరినైనా చూడండి, మీకు అదే కనబడుతుంది. విశ్వనాథ సత్యనారాయణ గారు కవి సమ్రాట్, రామాయణ కల్పవృక్ష కావ్యాన్ని రాశారు, జ్ఞానపీఠ అవార్డు పొందారు. ఆయనకు కాలేజీలో శిష్యుడు ఎన్టీ రామారావు గారు, గుడివాడ. తర్వాత ఎన్టీ రామారావు గారు పెద్ద సూపర్ స్టార్ అయ్యారు, సినిమా హీరో అయ్యారు. అగ్గిపిడుగు అనే ఒక సినిమా శతదినోత్సవం జరుపుకున్నది గుడివాడలో. దానికి ఒక పెద్ద సభ పెట్టారు. ఆ సభకు విశ్వనాథ సత్యనారాయణ గారిని ఆహ్వానించారు. ఎన్టీ రామారావు గారు వినయంగా, ఈరోజు నేను ఇంతవాణ్ణి కావడానికి కారణం మా గురువు గారే, నన్ను తీర్చిదిద్దారు మహానుభావుడని పాదాలకు నమస్కారం చేశారు. భారతీయ సంస్కృతిలో గురువుకి ఇచ్చినటువంటి మర్యాద అది. సరే, ఆయన వినయం అదైతే విశ్వనాథ సత్యనారాయణ గారు మాట్లాడుతూ, నేనేమి చేయలేదండి, వీడు మరి శిష్యుణ్ణి వీడని అంటారుగా, వీడు ఎన్టీఆర్ రామారావు మంచివాడు, పిల్లవాడు, మంచి స్ఫురద్రూపి, నటనా కౌశలం ఉంది, కష్టపడ్డాడు, కృషి చేశాడు, పైకి వచ్చాడు. నేనేం చేశాను, మహా అయితే క్లాసులో అందరితో పాటు కొంచెం తెలుగు చెప్పాను అంతే అన్నాడు. అది ఆయన వినయం. అంతేగాని నిజమే నేనే కనుక లేకపోతే వీడేమైపోయేవాడు అనలేదు. అబ్దుల్ కలాం గారు మహానుభావుడు, రాష్ట్రపతిగా పనిచేశారు, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అయ్యా, మీరు రాష్ట్రపతి పదవీ కాలం పూర్తయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, మా ఊరికి వెళ్ళి పిల్లలకి పాఠాలు చెప్పుకుంటాను అన్నాడు. అంత హ్యూమిలిటీ అంటారు దాన్ని. ఒబిడియన్స్ వేరు, హ్యూమిలిటీ వేరు మిత్రులారా.
ఒబిడియన్స్ అంటే పెద్ద అధికారమనో ఇంకొకటినో విధేయంగా ఉండడం కాదు, సహజంగా ఉండేది హ్యూమిలిటీ. ఆ వినయాన్ని మనము అలవర్చుకుంటే మన వ్యక్తిత్వం కాంతురీరుతుందని మీకు మనవి చేస్తున్నాను. మహాకవి కాళిదాసు గారు మహాకావ్యాలు ఎన్నో రాశారు, రఘువంశ మహాకావ్యం రాశారు. ఆయన మించిన కవి లేరు నిజానికి చెప్పాలంటే. ఆయన రఘువంశ మహాకావ్యం యొక్క అవతారికలో ఎంత వినయంగా చెప్పుకున్నాడంటే ఆశ్చర్యం అవుతుంది మనకి. మహత్తరమైనటువంటి రఘువంశం ఎక్కడా, నేనెక్కడా, నేను ఇది రాయగలనేనా లేదా? క్వ సూర్య ప్రభవో వంశః క్వ చాల్ప విషయామతిః తితీర్షుం దుస్తరం మోహాత్ ఉడుపేనాస్మి సాగరం ప్రాంశులభ్యే ఫలే మోహాత్ ఉద్బాహురివ వామనః. మహానుభావుడు. మహత్తరమైనటువంటి రఘువంశం ఎక్కడా, నేనెక్కడా? ఒక మహాసముద్రాన్ని నా పాండిత్యం అనే ఒక చిన్న పడవతో దాటాలని నేను అనుకుంటున్న మూర్ఖుణ్ణి, అజ్ఞాని అన్నాడు. ఎత్తుగా ఉన్న చెట్టు పళ్ళు అందుకోవడానికి ఎగిరి అందుకోలేక అవస్థపడుతున్న పొట్టివాడి లాంటి వాడిని నేను అన్నట్టు. ఏదో 4 కవితలు రాస్తే కన్ను మిన్ను కనపడని వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. నేను మహాకవినని చెప్పుకుంటున్నారు. మొన్న ఎక్కడో సభలో రామజోగయ్య శాస్త్రి గారు సరస్వతి పుత్రుడు అన్నారు యాంకర్. సరస్వతి పుత్రుడు అనేది అందరికి అనకూడదు. సినిమా పాటలు రాసేవాళ్ళు కూడా సరస్వతి పుత్రులు ఏమిటి? రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్ కూడా సరస్వతి పుత్రులైతే వాళ్ళను మించిన వాళ్ళు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సముద్రాల సీనియర్ గారు, వాళ్ళేమైపోయారు. పుట్టపర్తి నారాయణాచార్యులు గారికి ఒకరికి ఆ బిరుదున్నది, సరస్వతి పుత్ర శ్రీమాన్ పుట్టపర్తి. కాబట్టి బిరుదులతో పని లేదు. జ్ఞానం పెరిగే కొద్ది వినయము కావాలి. ఆత్మ గౌరవం అనేది మన వ్యక్తిత్వానికి ముఖ్యం. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రెస్పెక్ట్. కాంప్రమైజ్ కాకూడదు. నీ వ్యక్తిత్వం నీది, ఇతరులకు అది నచ్చకపోవచ్చు, నువ్వు నిలబడాలి. అంతేగాని ఎవరికో భయపడి నువ్వు రాజీ పడిపోయావంటే చాలా తప్పది. మనం చూస్తుంటాం ఇప్పుడు పెద్ద పెద్ద కవులు, కళాకారులు ప్రభుత్వంలో వాళ్ళకి ఏదో పదవి ఇస్తారు, సలహాదారు పదవో ఎమ్మెల్సీ పదవో ఇస్తూనే వెంటనే ఆ ముఖ్యమంత్రి గారి భజన ప్రారంభిస్తుంటారు సభల్లో. ఆత్మగౌరవం లేని వాళ్ళు అన్నమాట వాళ్ళు. ఆత్మగౌరవం ఉన్న వాళ్ళకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు తెలుసు మీకందరికీ కూడా, గొప్ప రచయిత్రి. కమ్యూనిస్టు భావజాలముతో కూడి ఉంటాయి ఆమె రచనలు. సరే, ఆమె భావాలతో మనం ఏకీభవించినా ఏకీభవించకపోయినా ఆమె ఆత్మగౌరవ ఉదాహరణ చెప్తాను మీకు. ఆంధ్రజ్యోతి వారపత్రిక వచ్చేది. పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు దాని సంపాదకులు. ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు జానకి విముక్తి అనే ఒక అద్భుతమైన నవల రాశారు. అందులో సీరియల్గా వస్తుంది అది. అప్పుడు చాలా కాలం కిందటి సంగతి. ఆమె ఏమిటంటే ఒక 2 పారాగ్రాఫులు కథ చెప్పి 4-5 పారాగ్రాఫులు దాన్ని కమ్యూనిస్టు దృక్పథంతో విశ్లేషించడం ఉంటుంది. కొంచెం పాఠకులకు అది కొంచెం బోర్ అనిపించింది, విసుగు అనిపించింది. పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారికి ఫోన్ చేసి, అమ్మ, కమ్యూనిస్టు తత్వ విశ్లేషణ ఎక్కువ అవుతుంది తల్లి, కథ పెంచండి, విశ్లేషణ తగ్గించండి అని అడిగారు. అలా ఎలా కుదురుతుంది అన్నారు. నా ఇష్టం వచ్చినట్టు నేను రాస్తాను కానీ నేను ఎలా రాయాలో నువ్వెలా చెప్తావు అన్నారు సంపాదకుడిని పట్టుకొని. లేదమ్మా, పాఠకులు ఇబ్బంది పడుతున్నారు, పాఠకులు ఇబ్బంది పడితే అది నా సమస్య కదా. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆవిడ వినకపోయేటప్పటికి, అమ్మ మీ సీరియల్ ఆపేస్తున్నాం. ఆపేయండి, సీరియల్ ఆపేస్తున్నామన్నా కూడా ఆమెకి ఇబ్బంది లేదు. అది ఆత్మగౌరవం. అంటే ఆమె భావజాలంతో మనం ఒప్పుకున్నామా లేదో అది వేరే విషయం. కానీ కాంప్రమైజ్ కాకుండా ఉండడం అనేది ఒక గొప్ప విషయం. చాలామంది ఐఏఎస్ అధికారులు ఉంటారు, టాప్ సెక్రటరీస్ ఉంటారు. వాళ్ళు అధికారంలో ఎవరున్నా వాడి పద్ధతిలో ఆయన వెళ్తాడు కానీ వాళ్లకు గులాంగిరి చెయ్యరు, అవినీతికి పాల్పడరు. వాళ్ళని చూసి నాయకులే భయపడతారు. ఏం చేస్తారు? మహా అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు.
అలాంటి అధికారులు ఉండడం వల్లే మనకు ఈరోజు పరిపాలన అద్భుతంగా ఉందని మనం గ్రహించాలి. ఇక మన కవుల దగ్గరికి వస్తే అస్సలు రాజులకు లొంగని కవులు మహానుభావులు ఎందరో ఉన్నారు. మనకు ఉదాహరణ పోతన్న. పోతన్న, శ్రీనాథుడు ఇద్దరు మహాకవులే. పోతనకు ఉన్నంత గొప్ప పేరు, ఉదాత్తత శ్రీనాథుడికి లేదు. ఆయన కవి. ఎందుకంటే ఆయన రాజాశ్రయం కోసం తన కావ్యాలన్నీ రాజులకు అంకితం ఇచ్చి మణులు, మాండ్యాలు, గ్రహాలు అవి తీసుకొని చేశాడు. తర్వాత అదే రాజులు ఆయనను శిక్ష వేసి జైల్లో పెట్టి నానా హెరాస్మెంట్ చేశారు. పోతన్న గారు అలా వినలేదు. ఎంత పేదరికంతో ఉన్న పొలం దున్నుకొని బతికాడు. మత్కావ్య కన్యకన్ కూళలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే సత్కవుల్ హాలికులైననేవి గహరాంతర సీమల కందమూల హౌద్ధాలికులైననేమి. పడుపుకూడు అనే పదం వాడాడు చూడండి. వ్యభిచారం వల్ల చేసేటువంటి వచ్చే ఆదాయంతో తినే తిండి అతి హీనం. ఆ రాజులకు కావ్యం అమ్ముకోవడం అంత హీనం అన్నాడు. నేను ఒక శ్రీరామచంద్రమూర్తికి మాత్రమే అంకితం ఇస్తాను. ఎందుకంటే ఇవన్నీ నాతో రాయిస్తున్నవాడు మహానుభావుడు. పలికెడిది భాగవతమట, పలికించడి విభుడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెదా వేరొండుగాధ పలుకగనేలా. అది ఆత్మగౌరవం అంటే. అటువంటి కవులు ధూర్చటి ఉన్నాడు మహానుభావుడు. కాళహస్తీశ్వర శతకం రాశాడు. ఆయనంతే ఏ రాజుకి ఆశ్రయం కోసం ఆయన దగ్గరికి వెళ్ళలేదు. ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులున్ సొమ్ములు కున్ని పుచ్చుకొని ఆయన కూడా రాజులను తిట్టాడు. ఆ వ్యక్తిత్వ వికాసంలో మన స్థాయి వేరే కావచ్చు, మనం మహాకవులం కాకపోవచ్చు. మనకంటూ ఒక ఆత్మగౌరవం ఉండాలి. రాజీ పడకూడదు. అప్పుడు మనల్ని సమాజం గౌరవిస్తుంది, అంతేగాని మనల్ని సమాజము ద్వేషించదు. ఇక ఉత్తమ వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుకోవడానికి మంచి పుస్తకాలు చదవాలి, సద్గ్రంథ పఠనం, చక్కని సంగీతం వినాలి, మంచి పుస్తకాలు చదవాలి. రాను రాను యువతలో ఈ అలవాటు లుప్తమైపోతున్నది. రీడింగ్ హ్యాబిటే పోయింది. కొంతమంది నన్ను అడుగుతుంటారు, సార్ మీరు రకరకాల రచనలు చేస్తుంటారు కదా, ల్యాప్టాప్లో టైప్ చేస్తారా అని అడుగుతుంటారు. లేదు పాప, అది నాకు రాదు, కాగితం పెన్ను పెట్టుకొని రాస్తా అని చెప్పాను. మంచి పుస్తకాలు చదివి, మ్యూజిక్ హ్యాస్ నో లాంగ్వేజ్ అన్నాడు. సంగీతానికి మనకి ఏ భాషలో ఉన్న సంగీతమైనా మనం ఎంజాయ్ చేయగలం. ఇప్పుడు నాకు తమిళం రాదు. నేను ఉదయం చెన్నై బీచ్ నుంచి ఆటోలో వస్తుంటే ఆయన ఒక పాట పెట్టాడు, ఏదో ఎప్పటి పాట అది, టిఎం సౌందరరాజన్ గారు పాడిన పాటలు అవి. పాత పాటలు పెడితే మహదానందంగా విన్నాను. అందులో సాహిత్యం ఏమిటో నాకు తెలియదు, కానీ ఐ కుడ్ ఎంజాయ్ దెమ్. కాబట్టి సంగీతము మనస్సును ఉల్లాసపరుస్తుంది, సాహిత్యము మనస్సును ఉత్తేజపరుస్తుంది. దాని ద్వారా మన వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి. కవితాయద్యస్తి రాజ్యేన కిం అన్నాడు భోజ మహారాజు. కవిత్వం ఉంటే ఈ రాజ్యం ఎందుకు నాకు అన్నాడు. కవిత్వానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు. తర్వాత చాలామంది మనలో వృద్ధాప్యము వచ్చింది, నేనేముందండి రిటైర్ అయిపోయాను, ఏం చేయడు. చర్యారాహిత్యము చాలా తక్కువ. చర్యారాహిత్యము వ్యక్తిత్వానికి మచ్చ. ఫిజిక్స్లో దాన్ని ఇనర్షియా అంటారు, జడత్వం. జడత్వం వల్ల నిరంతరం చైతన్యపూరితంగా ఉండాలి. ముసలివాడు అయితే ఏమి. ఈరోజు దుర్గాబాయి దేశ్ముఖ్ ఆంధ్ర మహిళా సభలో ప్రవచనం ఉన్నది సాయంత్రం కుచేలోపాఖ్యానం. మేడం గారు, జయశ్రీ మేడం గారు, 80 సంవత్సరాల ఆమెకి ఎంతో హుషారుగా ఉంటారు. ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. తెలుగు తరుణి మేడం గారు, డాక్టర్ కల్పన మీ గురువు గారు. కల్పన గారు అంటే ఇంకా చిన్నవారు. ఎంత వృద్ధాప్యం ఉన్నా, రిటైర్ అయిపోయినా మనకు నచ్చిన వ్యాపకం మనకు ఎన్నుకోవాలి. నాకు ఇంచుమించు 70 సంవత్సరాలు. మొత్తం తెలుగుతూ ఉంటాను, ప్రవచనాలని, సాహిత్య ప్రసంగాలని, రచనలు చేస్తుంటాను, కాలం చేస్తుంటాను. దానివల్ల మనకు ఒక విధమైన హుషారు వస్తుంది. మనల్ని చూసి 10 మంది
మోటివేట్ అవుతారు. ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ అనేటువంటి ఒక మహాకవి యులిసస్ అనే ఒక పద్యం రాశారు. ఒడిస్సీ అనే మహాకావ్యం హోమర్ రాసిన దాని నుండి తీసుకున్నట్టు ఆయన. అందులో యులిసస్ అది ఒక మ్యారినర్, అంటే నావికుడు ఉంటాడు. సముద్రంలో వెళ్ళి ఆయన ప్రయాణాలు చేసి సాహసాలు చేస్తుంటాడు. ముసలివాడు అయిపోయాడు. ఊరికి వస్తాడు. భార్య పిల్లలు అందరూ, మా నాన్న వచ్చారు, నాన్న ఇంకా చాలు పెద్దవాడు అయిపోయావు, రెస్ట్ తీసుకో. సరే నాన్న అంటాడు. 4 రోజులే. 4 రోజుల తర్వాత నన్ను సముద్రం పిలుస్తుంది, నేను వెళ్ళాలి, కొత్త కొత్త ప్రదేశాలను ఎక్స్ప్లోర్ చేయాలి. అది వృద్ధాప్యము యొక్క ఉత్తేజము. ఆ విధంగా వృద్ధాశ్రమాలు అనే కాన్సెప్ట్ మన ఇండియాలో లేదండి. తల్లిదండ్రుల్ని తీసుకుపోయి వృద్ధాశ్రమాల్లో పెడుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే భారతదేశంలో ప్రతి ఇంట్లో ఒకరు అమెరికాలో ఉంటారు. ముఖ్యంగా మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కడో ఉంటారు. వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు, వీళ్ళని చూసుకోలేరు. డబ్బులు అన్ని డబ్బులే చేయగలవండి. ఆఖరికి వీళ్ళు చచ్చిపోతే అంత్యక్రియలు కూడా రాని పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా వ్యాపకం అనేది, బోత్ మైండ్ అండ్ బాడీ షుడ్ బి ప్రీఆక్యుపైడ్ అట్ ఓల్డ్ ఏజ్ అన్నాడు. నీ శరీరము నీ మనస్సు నిరంతరం పనిచేస్తూ ఉండాలి. అది వ్యక్తిత్వానికి ఆటపట్టు. మొన్న కోవెల సుప్రసన్నాచార్యుల గారి 90వ జన్మదినోత్సవం. మహానుభావుడు ఆయన, మహామహోపాధ్యాయ. వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళాను. 90 ఏళ్ళు దాటే హెల్తీగా ఉన్నారు ఆయన. కవిత్వం రాస్తున్నారు, ఆశీర్వదించారు. అలాంటి వాళ్ళు మదర్ తెరీసా ఎంత ఓల్డేజ్లో ఆవిడ ఎంత సర్వీస్ చేసిందండి. విశ్వసుందరి అంటుంటాం మనం, మిస్ యూనివర్స్. ప్రపంచంలోకి వెళ్ళా అందగత్తే ఎవరు అని ఎవరు అడిగారట మీలాంటి కుర్రలం. ఐశ్వర్య రాయ్ అన్నాడట ఒకడు, రష్మిక మండన్న అన్నట్ట ఇంకోడు, బుద్ధిలేదు కూర్చోమన్నట్ట. ప్రపంచంలోకి వెళ్ళి అందమైన అందగత్త ఎవరయ్యా అంటే మదర్ తెరీసా. అదేమిటి ముసలాం ఆ సౌందర్యం, అది సౌందర్యం అంటే అది సౌందర్యం సేవ వల్ల వస్తుంది, కానీ శరీరంలో తలుపు పెలుకులు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. ప్రపంచంలోకి వెళ్ళి అందగాడు ఎవరు? సల్మాన్ ఖాన్ కాదు, చిరంజీవి కాదు, అల్లు అర్జున్ కాదు. ఎవరు? మహాత్మా గాంధీ గారు అందరికంటే అందమైన. అదేమిటంటే షర్ట్ కూడా వేసుకోడు ఆయన ముసలా. మరి ప్రపంచం అంతా కూడా మహాత్ముడు అనే పేరు ఎవరికి ఉందండి? వీళ్ళందరికీ ఉందా? నువ్వు ఏ దేశంలో పోయినా గాంధీ రోడ్ ఉంటుంది, గాంధీ పార్క్ ఉంటుంది. అది సౌందర్యం అంటే. వ్యక్తిత్వం అంటే భౌతికమైన సౌందర్యం కాదు. ఇప్పుడు మీలాంటి కుర్రవాళ్ళు క్రికెట్ను అభిమానిస్తుంటారు. ఈ సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే ఈ ఆటగాళ్ళు ఉంటారు, వాళ్ళ పోస్టర్లు పెట్టుకుంటారు మీరు రూములో. వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళని చూస్తే మీకు హీరో వర్షిప్ అంటే వాడి రూపం చూసి మీరు అభిమానం, వాడి ఆటలో వాడి టాలెంట్ని చూసి మీరు అభిమానిస్తున్నారు. అది విషయం. తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత నాన్ అటాచ్మెంట్ మనం అలవర్చుకోవాలి. నాన్ అటాచ్మెంట్ వేరు, డిటాచ్మెంట్ వేరు మిత్రులారా. ఏది పట్టించుకోకుండా బాధ్యత లేకుండా ఉండడం డిటాచ్మెంట్, దట్ ఈస్ నెగటివ్. నాన్ అటాచ్మెంట్ అంటే అన్ని చేస్తూ వాటి నుండి అతీతంగా ఉండాలి. అదే భగవద్గీతలో చెప్పాడు. సుఖేషనుద్విగ్నమనాః దుఃఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధః అన్నాడు పరమాత్మ. సుఖములు వచ్చినప్పుడు పొంగనివాడు, దుఃఖములు వచ్చినప్పుడు కుంగనివాడు. చాలా కష్టం అలా ఉండడము, చాలా కష్టం. కానీ దాన్ని అలవర్చుకుంటే హాయిగా ఉంటుంది వ్యక్తిత్వం. విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు కాళహస్తి సుఖబ్రహ్మాస్త్రం ఒక చిన్న కథ చెప్పారు. ఒక ఊర్లో ఒక సన్యాసి ఉన్నాడు. సత్రంలో పడుకుంటాడు. ఎవరన్నా ఏదన్నా తెచ్చిస్తే తింటాడు. ఆయన అడుక్కోడు. ఆ ఊర్లో ఒక అమ్మాయి, ఆ ఊరు పెద్ద భూస్వామి కుమారుడు ఒకడు ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి అమ్మాయిని గర్భవతి చేశాడు. నువ్వు పెళ్లి చేసుకుంటే నాకు సంబంధం లేదు బొమ్మన్నాడు. నువ్వు నా పేరు బయట పెట్టామంటే నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను. భయపడింది. 3 నెలలు 4 నెలలు తల్లిదండ్రులకు తెలిసింది. ఎవరు నీ గర్భానికి కారణం? వాడి పేరు చెప్తే తల్లిదండ్రులు చంపేస్తాడే. ఏం చేయాలా భగవంతుడా? ఆ సత్రంలో ఉన్నాడే సన్యాసి,
ఆయనే నా గర్భానికి కారణం అని చెప్పి తప్పించుకోవడానికి. సన్యాసి ఎంత పని చేశాడని పోయి అందరు తల్లిదండ్రులు ఊరవళ్ళు చిత్త కొట్టేశారు ఆయనని. కొడుతుంటే ఎందుకయ్యా నన్ను కొడుతున్నాడని ఆయన అడుగులే. నువ్వు ఈ అమ్మాయిని ఇలా చేసావు కాబట్టి నువ్వు ఈ అమ్మాయిని నువ్వే పోషించు అనేది ఆయన అక్కడ వదిలేసిపోయారు. ఏంటమ్మా ఇలా చేసావు నన్ను అపనింద అనలే. అయ్యో తల్లి రా పోదాం, ఈ ఊరిలో వద్దు ఇంకో ఊరికి పోదామని ఇంకొక ఊరిలో ఎక్కడో సత్రంలోనో చావిల్లోనో పెట్టి 10 ఇళ్ళు అడుక్కొని వచ్చి ఆమెకు అన్నం పెట్టి ఆ గర్భవతిని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. ఆమెకు మనస్సు పశ్చాత్తాపంతో దగ్గర అయ్యో ఇటువంటి వ్యక్తినా నేను అపనింద వేశాను అని వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పిందట. మహానుభావుడు ఆయన ఏం చేయలేదు, ఫలానా వాడు చేశాడు. అప్పుడు పూలు పండ్లు అన్ని తీసుకొని వచ్చి స్వామివారి పాదాల చెంత ఉంచి కాళ్ళ మీద పడిపోయి మహాత్మా మమ్మల్ని క్షమించండి, పొరపాటు చేశాం. అప్పుడు కూడా ఏమీ లేదట. ఇప్పుడు అర్థమైందా మీకు నేనంత గొప్పవాడిని అనలేదు. ఊరికే అది నాన్ అటాచ్మెంట్. తిట్టినా తన్నినా ఒకే స్పందన, పొగిడినా ఒకే స్పందన. చిన్న విషయం కాదు ఇది. ఆ స్థాయిని మనం పోలేకపోవచ్చు కానీ ప్రతి దానికి మనం ఇరిటేట్ అవుతుంటాము. మన జీవితంలో ప్రతి దాన్ని ఎక్కువ ఆలోచిస్తుంటాము. ఇప్పుడు ఈ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఎక్కువైంది. ముఖ్యంగా మీరంటే యువకులకు జాబ్ సెక్యూరిటీ లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి వచ్చి పడింది మన నెత్తిన. ఏ ఉద్యోగాలు ఎప్పుడు పుడుతున్నాయో తెలియదు. తీవ్రమైన ఆలోచనల వల్ల కొన్ని సర్వేల వల్ల ఏం తెలియదంటే మనకి డయాబెటీస్ రావడానికి కారణము ఎక్కువగా ఆలోచించడం అని కూడా చెప్పారు. స్వీట్లు తినడం సరే, విపరీతంగా ప్రతిదాన్ని ఎక్కువగా మనసులో పెట్టుకుంటే కూడా షుగర్ తగ్గదు. కాబట్టి నాన్ అటాచ్మెంట్ కూడా మనం వ్యక్తిత్వంలో ఒక భాగంగా చూసుకోవాలి. ఇక హ్యూమర్ అనేది మన వ్యక్తిత్వానికి ఒక ఆభరణం అంటాను మిత్రులారా. నేను చక్కగా నవ్వుతాను. నవ్వుతే ఏమైనా ఖర్చు అవుతుందా? పైసా ఖర్చు కాదు. జంధ్యాల గారు ఉన్నారు, గొప్ప దర్శకుడు. నవ్వడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అని. ఇంతకంటే గొప్పగా ఎవరు చెప్తారు? పివి నరసింహారావు గారు ఉన్నారు, మన ప్రధానమంత్రి. ఎప్పుడు నవ్వడు. మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఎప్పుడు నవ్వడు. మన మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, ఆయన నవ్వేవాడు. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పివి నరసింహారావు గారిని అడిగారట, ఏమయ్యా స్వామి అలా గంభీరంగా ఉంటారేంటి, ఒక చిరునవ్వు నవ్వరు ఏమిటి అంటే, మీకు అసలు రిలాక్సేషన్ నవ్వు అంటే ఎందుకు లేదు అన్నట్ట. ఏం చేస్తారు సార్ మీరంటే, రాజేంద్ర ప్రసాద్ అని ఒక యాక్టర్ ఉన్నాడు మన తెలుగులో. నాకు కొంచెం మనసు చికాకుగా ఉన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ సినిమాలు చూస్తాను అన్నాడు. నేనంటాను ఆ రాజేంద్ర ప్రసాద్ జన్మధన్యమైంది. సాక్షాత్తు పివి నరసింహారావు గారికే రిలాక్సేషన్ ఇచ్చాడంటే ఆయన ఎంత హాస్య నటుడని చెప్పాలి. కాబట్టి హాస్యం అంటే వెకిలి ఉండకూడదు. ఇప్పుడు వస్తున్నటువంటి హాస్యం కాదు. హాస్యానికంటూ ఒక ట్రాక్ తయారు చేసి కథకు సమ్మతం లేకుండా జుగుప్సాకరమైన డైలాగులు పెట్టి హాస్యం అంటున్నారు, అది కాదు. మన పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో ఉండేది హాస్యం అంటే. హాస్య నటులు మన రమణారెడ్డి గారు, రేలంగి గారు, పద్మనాభం గారు, గిరిజ గారు, వాళ్ళు కూడా సినిమా కథలో ఒక ముఖ్యమైన పాత్రలు. వాళ్ళు హీరోకి చిన్నానో మేనమో ఎవరో అయి ఉంటే మరి వాళ్ళు. అది హాస్యం అంటే. హాస్యాన్ని నువ్వు ఎప్పుడైతే ఎంజాయ్ చేయగలవో అప్పుడు నీ వ్యక్తిత్వం పరిపూర్ణం అవుతుంది. కొంతమంది జోక్ చెప్తే అర్థం కాదు, మిగతా వాళ్ళంతా నవ్వుతుంది, అందులో నవ్వడానికి ఏముంది అంటుంటారు. వాళ్ళని చూసి మనం జారిపడాలి. కొంతమంది చిరాకు పడతారు, అందరు నవ్వుతుంటే కొంతమంది చిరాకు. ఆర్కే నారాయణ గారని మహారచయిత ఉన్నారు, ఇండో ఆంగ్లం. ఆయన అన్నాడు ఒక మాట, ఐ ఎంజాయ్ వాచింగ్ ఇరిటబుల్ మెన్ ఇన్ యాక్షన్ అన్నాడు. ఇరిటేషన్ వచ్చి కోపం వచ్చి గెంతులేస్తుంటారే వాళ్ళని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అది ఆయన హాస్యం. కాబట్టి హాస్య ప్రవృత్తి కూడా మనము బాగా పెంపొందించుకోవాలి. తర్వాత హ్యూమన్ రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, అందుకు మా ప్రబంధాలు, మన సాహిత్యము. ధర్మరాజు ఉన్నాడు, ఎవరికైనా ధర్మరాజు, ధర్మ అనేది ప్రిఫిక్స్ లేదు, ఆయనకు ఒకటికే ఉంది. అజాత శత్రువు అని పేరు ఆయనకి. అజాత శత్రువు అంటే శత్రువులే లేనివాడు. దుర్యోధనుడు, దుష్ట చతుష్టయం కూడా ఈ భీముణ్ణి అర్జునుడిని తిడతారు కానీ ధర్మరాజును అంతగా తిట్టారు, గౌరవిస్తారు. ఈ భీమసేన మహారాజు గట్టిగా గద పెట్టుకొని పెద్ద పెద్ద పద్యాలు పాడుతూ రెచ్చిపోతుంటాడు. ఆఖరికి ధర్మరాజు మీద కూడా కోపం వచ్చి
వీడి వల్లే మనకి ఇన్ని కష్టాలు వచ్చాయి, వీడిని చంపేస్తే మన దరిద్రం వదిలిపోతుంది అంటుంటాడు అన్నము. అప్పుడు కూడా ధర్మరాజు చిరునవ్వుతో, ఊరికే వాడు అలా అంటాడు కానీ వాడు చాలా మంచివాడ్రా, వాడి మాట కరుకు పాపమని ఇంకేం చేస్తాడు, అన్నయ్య క్షమించండి. అలా ఉండడము చాలా కష్టము. కాబట్టి ఆయన వ్యక్తిత్వాన్ని గురించి ద్రౌపదీదేవికి ఒకసారి అర్జునుడు చెప్తాడు. యౌవాని వాకిట నిభమద పంకము రజభూషణ రజోరాజి నడగు యౌవాని చారిత్రమిలలో కములకు వజయై వినయం పొగరపు మెరపు యవ్వాని సుమలతలేడు వారాసుల కడపటి కొండపై కలియమ్రాకు అతడు దూర విఘటిత గర్వాంధకార హోగి వీర కౌటీర మణిఘృణి వేష్టితాంఘ్రియుదుడు కేవల మర్త్యుడే ధర్మసుతుడు. అది ధర్మరాజు వ్యక్తిత్వం. అర్జునుడు గ్రహించాడు, ద్రౌపది కూడా గ్రహించలేకపోయింది, మరి భార్యే కాబట్టి. తర్వాత సాధ్యమైనంత వరకు అబద్ధాలు చెప్పకుండా ఉండడం. సాధ్యమైనంత అన్నాము, ఎందుకంటే పూర్తిగా అబద్ధాలు చెప్పకపోతే మనకు రోజు గడవదు. ఒక ఆయన అన్నాడు, అవసరానికి విధి లేనప్పుడు అబద్ధాలు చెప్పొచ్చు కానీ అబద్ధాలు చెప్పడం కోసమే అబద్ధాలు చెప్పకండి అన్నాడు. కొంతమంది అవలీలగా చెప్పేస్తుంటారు. మన రాజకీయ నాయకులు వచ్చినారంటే అబద్ధాలే. అబద్ధాలు చెప్పకుండా ఉండడం అనే దానికి ఒకే ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉన్నాడు మనకు, సత్య హరిశ్చంద్ర చక్రవర్తి. ఎవరికైనా సత్య హరిశ్చంద్రుడే అని ఆయన ఒక్కడినింటారు కానీ సత్యధర్మాలు ఎంత చదువుడు. ఒకసారి అబద్ధం చెప్పాడు. ద్రోణాచార్యుడు మరణించడానికి, ద్రోణాచార్యుడు కకావికలం చేసేస్తున్నాడు భూమిలో సైన్యాది. ఈయన ఎలా చచ్చిపోతాడు రా బాబు, కొడుకంటే మహాప్రేమ, ఆ కొడుకు చచ్చిపోయినాడు అని తెలిస్తే అస్తా సన్యాసం చేసి చచ్చిపోతాడు. అప్పుడు భీముడు అశ్వత్థామ అని ఒక ఏనుగును చంపాడు. అప్పుడు కృష్ణుడు పోయి, బావా అశ్వత్థామ హతహ అని గట్టిగచ్చు, నువ్వు చెప్తే నమ్ముతాడు. వినపడకుండా కుంజరహ, కుంజరం అంటే అశ్వత్థామ హతహ అంతే. ద్రోణుడు హార్ట్ ఫెయిల్ చచ్చిపోయాడు. వినపడకుండా కుంజర, అబద్ధం చెప్పినట్టే కదా. ఈ హరిశ్చంద్ర చక్రవర్తిని విశ్వామిత్రుడు ముప్పు తిప్పలు పెట్టాడు. ఎలాగైనా సరే ఒక అబద్ధం చెప్పించాలి. రాజ్యం పోయింది, భార్యను అమ్ముకున్నాడు, కొడుకు చచ్చిపోయాడు, భార్య అరెస్ట్ అయింది, కాటికాపరి ఉద్యోగం చేయాల్సి వచ్చింది. ఎన్నన్నా చేయని తెరబట్టాడు. అప్పుడు కాలకౌశికుడు అనేవాడు వస్తాడు, కొనుక్కుంటాడు. ఏమయ్యా విశ్వామిత్రుడికి నువ్వు ఏమాత్రం అప్పున్నావు? చాలా ఉందండి. ఒక ఏనుగు మీద ఒక బలిష్ఠుడు నిలబడి ఒక వజ్రాన్ని పైకి ఇస్తుంది, అది ఎంత దూరం పోతుందో అంత ఎత్తు ధనం ఇవ్వాలి నేను. డాక్యుమెంట్ ఏమైనా రాసుకున్నారా? ఏ పత్రాలు లేవా? అయితే ఇవ్వక్కర్లేదు, నేను వెళ్ళి వాదిస్తాను, ఏమి ఇవ్వక్కర్లేదు. అలా ఎలా కుదురుతుందండి? మా ఇరువురి అంతఃకరణములే పత్రములు, మా అంతరాత్మలే సాక్ష్యములు. పత్రాలు లేకపోతే నేను ఇవ్వాల్సిందే. పత్రాలు లేవు కాబట్టి ఇవ్వక్కర్లేదు అనేది చట్టం. పత్రాలు లేకపోయినా తీసుకున్న డబ్బులు ఇవ్వాలనేది ధర్మం. ధర్మానికి కట్టుబడాలి నువ్వు. చట్టానికి కట్టుబడినా కట్టుబడకపోయినా పర్వాలేదు. అందుకని హరిశ్చంద్ర చక్రవర్తికి అంత పేరు వచ్చింది. ఇక మాట్లాడే విధానం మన వ్యక్తిత్వాన్ని మనకు చూపిస్తుంది. ఎవరితో ఎక్కడ ఎంత ఎలా మాట్లాడాలి, దాన్నే ఈరోజు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తాము అని బోలెడు డబ్బులు సంపాదించుకుంటున్నారు జనాలు. ఈ మాట్లాడే విధానం నేర్పిస్తే కొంత మెరుగుపడవచ్చు కానీ ఒరిజినల్ మనలో ఉండాలి, అందరూ చెప్పలేరు. శ్రీరామచంద్ర ప్రభు లక్ష్మణ సమేతుడై కిష్కింధ నగరానికి వచ్చాడు. ఋష్యమూక పర్వకానికి. సుగ్రీవుడు చూశాడు, ఎవరో మహా తేజస్సంపన్నులు మహా ఆయుధాలు ధరించి వస్తున్నారు, మా అన్న పంపించాడేమో నన్ను వాడికి ఎవరొచ్చిన వాళ్ళను పంపించాడు భయం.
ఆంజనేయ, ఆంజనేయుడు ఆయన మినిస్టరు, నువ్వు వెళ్ళి ఓసారి ఏంటి కనుక్కొని రాకో. అప్పుడు ఆంజనేయ స్వామి వెళ్ళాట. ఫస్ట్ శ్రీరాముడు ఆంజనేయుడు ఫస్ట్ మీటింగ్ అది. నాయనా, మీరు చూస్తే చిన్న వయసులో ఉన్నారు, మీలో క్షాత్రతేజము వెల్లివరుస్తూ ఉన్నది, ఆయుధాలు ధరించారు, కానీ మునుల్లాగా నారసీలు ధరించారు. ఏమిటి మీరు ఎందుకు వచ్చారు? ఈ రాజ్యం మా రాజు సుగ్రీవు మహారాజుది, రండి ఆయనతో ఫ్రెండ్షిప్ అని చెప్పాడట. చెప్తే శ్రీరామచంద్రుడు తమ్ముడితో అన్నాడట, చూసావా నాయన, ఈయన ఎవరో మహాజ్ఞానిలా ఉన్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు చూడు, ఒక అనవసరమైన మాట లేదు, చూసేటప్పుడు సూటిగా, చెప్పేటప్పుడు మన కళ్ళలోకి చూస్తున్నాడు, అది ముఖ్యం. ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు కూడా మనం ఏదైనా జవాబు చెప్తే వాళ్ళ వైపు ధైర్యంగా చూస్తూ మాట్లాడాలి, గిల్టీ ఫీలింగ్ ఉండకూడదు మాట్లాడేటప్పుడు. కాబట్టి ఎలా మాట్లాడాలనేది ఈయన దగ్గర నేర్చుకోవాలి. రామనం అన్నట్ట శ్రీరామచంద్రుడు. ఈ విషయాన్ని నేను చెప్పలేదండి, మహానుభావుడు ఉషశ్రీ గారు చెప్పారు ఒక ప్రవచనంలో. ఉషశ్రీ గారు మహాపండితుడు ఆయన. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్కు ఉదాహరణగా ఎవరిని ఇచ్చాను? ఆయన ఆంజనేయ స్వామిని ఇచ్చాడు. తర్వాత మనకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు, వస్తుంది మనకి వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అనే డౌట్ వస్తుంది, అది క్లారిఫై చేసేది ఎవరు? నువ్వు 10 మందిని అడిగితే 5 మంది ఒక రకం చెప్తారు, 5 మంది ఒక రకం చెప్తారు. కాబట్టి నువ్వు ఎవరిని నమ్ముకోవాలంటే అంతఃకరణమును నమ్ముకో. నీ అంతఃకరణం అంటే కాన్షియన్స్, అది నిన్ను కరెక్ట్గా గైడ్ చేస్తుంది. నువ్వు చేస్తున్నది కరెక్టే అని నీకు చెప్పింది అనుకో, అది నువ్వు ఎవరి మాట పట్టించుకోవద్దు, గో అహెడ్. దానికి అభిజ్ఞాన శాకుంతలములో ఒక ఉదాహరణ చెప్తాను మీకు. దుష్యంత మహారాజు వేటకు వెళ్ళాడు. ఖండవాశ్రమం దాకున వేటాడుతుంటే శకుంతల కనబడింది ఆయనకి, మహాసౌందర్య రాశి. ఆమెను చూసిన వెంటనే ఆయన మనసు ఆమె మీదికి వెళ్ళింది. ఈమె ఎవరో చాలా బాగుంది, ఈమె నేను వివాహం చేసుకోవాలి అనుకున్నాడు. కానీ వెంటనే ఆయనకు డౌట్ వచ్చింది, ఈమె ఖండవ మహర్షి కుమార్తె అంటున్నారు, వాళ్ళు బ్రాహ్మణులు కదా, నేను క్షత్రియుణ్ణి, బ్రాహ్మణులకు క్షత్రియులకు మధ్య వివాహాలు లేవే, తప్పేమో. వెంటనే తన అంతఃకరణ ఆయన చెప్పింది, కాదు కాదు నీది కరెక్టే. ఎందుకంటే నీ మనసు ఆమె మీదికి వెళ్ళిందంటే ఆమె జన్మలో ఏదో రహస్యం ఉంటుంది, కానీ నీవు ఎప్పుడూ తప్పు చేయవు. కరెక్ట్. మన మీద మనకి ఎంత నమ్మకం ఉంటే ఆ క్లారిఫికేషన్ తెచ్చుకుంటామండి. నిజమే, కణ్వ మహర్షి కుమార్తె కాదు ఆమె, విశ్వామిత్రుడికి మేనక్కకు పుట్టినటువంటి అమ్మాయి, క్షత్రియ కన్య. సతాం హి సందేహ పదేషు వస్తుషు ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయః అంటాడు కాళిదాసు గారు. వెనెవర్ యు హ్యావ్ ఎ డౌట్, whenever you have a suspicion, the standard will be, the proof will be your own conscience అని చెప్పాడు ఆయన. ఇక వ్యక్తిత్వంలో అత్యుత్తమమైన స్థాయిలోకి వెళ్ళారు మన భారతీయులు. సర్వత్ర సమదర్శినః యోగినః అన్నాడు పరమాత్మ. అందరినీ సమానంగా చూడాలి, చిన్న విషయం కాదు. మనం ఏం చేస్తాము, వాడికున్న డబ్బును బట్టి, వాడికున్న హోదాను బట్టి, వాడు చేసే ఉద్యోగాన్ని బట్టి మనం రెస్పెక్ట్ ఇస్తాం. తప్పు. అందరినీ సమానంగా చూడాలి. ఆత్మవత్ సర్వభూతాని అంటున్నది ఉపనిషత్తు. నిన్ను నువ్వు ఎలా చూసుకుంటావో ఇతర భూతములంటే జీవులు, ఇతర భూతములను అలాగే చూడాలి. సృష్టిలో ఏ పని కూడా హీనము కాదు. అన్నమాచార్య మహానుభావుడు బ్రహ్మముక్కటే పర బ్రహ్మముక్కటే అనే అద్భుతమైన కీర్తన రాశాడు. కందువగు హీనాధికములిందు లేవు, అందరికి శ్రీహరే అంతరాత్మా. అందరిలో ఆత్మరూపుడై వెలుగొందుతూ ఉన్నాడు భగవంతుడు. టాల్స్టాయ్ గారు ఒక కథ రాశారు. మహాత్మా గాంధీకి అభిమాన కవి టాల్స్టాయ్. ఒక చెప్పులు కుట్టేవాడు ఉన్నాడట. వాడి కొడుకు, వాడి భార్య అందరూ చచ్చిపోయారు విషజ్వరాలతో. వాడు దుఃఖిస్తూ పని మానేసి ఏడుస్తూ కూర్చుంటే ఒక క్రైస్తవ సన్యాసి వచ్చాడు. సెయిక్ అంట.
ఏంట్రా అబ్బాయి ఎందుకు అలా ఏడుస్తుంటే, ఏముందండి అందరూ చచ్చిపోయారు నేను బతకకూడదు అనుకుంటా, అదా తప్పు, నువ్వు ఉన్నావుగా నీ పని చేయాలి కదా అంటే, నాకేముందండి చెప్పులు కుట్టడము అదే ఒక పని, అదే తప్పన్నాడు ఆ క్రైస్తవ సన్యాసి. టాల్స్టాయ్ గారు రాశారు, రష్యాను ఏలేటువంటి జార్ చక్రవర్తికి ఆ భగవంతుడు ఈ రాజ్యాన్ని పరిపాలించురా అని ఆదేశించాడు, నిన్ను చెప్పులు కుట్టరా అని ఆదేశించాడు. భగవంతుని దృష్టిలో ఆ రాజు నువ్వు ఒకటే అన్నాడు. ఇంతకంటే గొప్పగా ఎవరు చెప్తారంటే, మురికి కాలువలు శుభ్రం చేసేవాడు కూడా గొప్పవాడే. నువ్వు చేసేది కమిట్మెంట్తో నిజాయితీతో స్వచ్ఛంగా చేస్తే అది ఏదైనా కావచ్చు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారి కాన్వాయ్ వెళ్తున్నది, కార్లు సెక్యూరిటీ వెళ్తూ ఉన్నారు. ఓ చోట రైల్వే లెవెల్ క్రాసింగ్ వచ్చింది. తెలిసిన రైల్వే లెవెల్ క్రాసింగ్ అంటే రైలు మార్గానికి రెండు క్రాస్ అవుతాయి, అక్కడ గేట్ ఉంటుంది. ఇప్పుడంటే ఫ్లైఓవర్లు కట్టేశారు కానీ అప్పుడు లేవు. గేట్ వేశాడు గేట్ మ్యాన్ ఉద్యోగం ఏమిటండి, లోయెస్ట్ క్యాడర్ ఇన్ ఇండియన్ రైల్వేస్. వాడికి ఒక చిన్న రాతి అలాంటి ఇల్లు ఇస్తారు, అక్కడే ఉంటాడు వాడు. గేట్ తీయడం ఉయ్యడం, కాలాన్ని ఆగిపోయింది. ప్రధానమంత్రి గారు పిఏ దిగి, ఒరే అబ్బాయి ఎవరు ఇక్కడ గేట్ మ్యాన్? నేనే సార్. నిగారు వస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు, గేట్ తీయి వెళ్ళిపోవాలి, గేట్కి పోవాలి. నెహ్రూ గారా? అయ్యా ఒక్కసారి నెహ్రూ గారిని చూస్తాను. అయ్యా 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 సరే చూద్దురా అన్న. నెహ్రూ గారు కార్లోంచి దిగారు, కాళ్ళ మీద పడిపోయాడు. నా జీవితం ధన్యమైంది, జవహర్లాల్ నెహ్రూ గారిని చూడగలిగాను అన్నాను. కదా గేటు తీనానా వెళ్ళిపోతాం టైం. గేట్ ఎలా తీస్తాను? గేట్ తీయాను. గబుక్కుని రైలు వస్తే మీరే కాదు, జవహర్లాల్ నెహ్రూ గారు మహాత్మా గాంధీ ఇచ్చిన తీరాన్నాడు. అది డ్యూటీ పట్ల కమిట్మెంట్. వాడు ఉద్యోగం ఎంత, ఎవరిని లేకు, వాడి డ్యూటీ వాడు కరెక్ట్ చేస్తాడు ఎవరు వచ్చినా. అప్పుడు ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ అయితే వెంటనే వాడు ఉద్యోగం బీకించేసి వాడి పక్కకి లాగేసేవాళ్ళు. వీడురా భారతదేశం గర్వించదగ్గవాడు వీడని భుజం మీద చేయి వేసి ఒక క్యాష్ రివార్డ్ ఇప్పించి వెళ్ళారు. ఆయన సంస్కారం అది. కాబట్టి నువ్వు ఏ ఉద్యోగాలు చేస్తున్నావు అనేది భగవంతుడికి అనవసరం. దాన్ని సక్రమంగా నిజాయితీగా చేస్తున్నావా లేదా? మేబీ ఇట్ మే నాట్ బి. బాలింతలకు ఉచితముగా తీసుకెళ్తానని ఆటో మీద రాసుకొని పోతుంటాడు వాడికి మొక్కర్మ. ఏం పని ఉంది వాడికి? బాలింతలకు సర్వీస్ చేస్తాడు, డబ్బులు తీసుకోడు. ఎంతోమంది ఉన్నారు. చిన్న చిన్న అపరిగ్రహము అనేది వ్యక్తిత్వ వికాసంలో ముఖ్యమైనది. భగవద్గీతలో చెప్పాడు. అపరిగ్రహం అంటే ఏమిటి? అపరిగ్రహం అంటే నీది కాని దాన్ని నేను వాసించకూడదు. ₹1 అక్కడ పడేసినా ముట్టుకోడు. చాలామంది ఆటో డ్రైవర్లు వాళ్ళు బ్యాగులు దొరుకుతుండే వాళ్ళకి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్తుంటారు. వాడు తీసుకోవచ్చు, అది నిజాయితీ. ఈ అపరిగ్రహము రామాయణంలో చెప్తారు. శ్రీరామచంద్ర ప్రభువు అడవులకు వెళ్ళిపోవాలి, పట్టాభిషేకం క్యాన్సిల్ అయింది. అప్పుడు లక్ష్మణుడితో అన్నాడట, నాయనా లక్ష్మణ ఎలాగో వెళ్ళిపోతున్నాం కదా, మన పట్టాభిషేకం కోసం పుణ్యతీర్థాల నుండి నదుల నుండి తీర్థాలు ఉత్తమ జలాలు తెప్పించారు, దీంతో మనం స్నానం చేసి వెళ్దాం రా అన్నట్ట. అలాగే అన్నయ్య అన్నాడు లక్ష్మణ. ఆయన ఏం చెప్పినా ఈయన ఓకే. అప్పుడు లక్ష్మణ సరే అన్నాడు. కానీ ఇక్కడ శివాచంద్రుడు వెంటనే, కాదురా మనకు పట్టాభిషేకమే లేనప్పుడు ఆ జలాలతో స్నానం చేసే అర్హత మనకి ఎక్కడుంది? వద్దు, ఆ నూతి దగ్గరికి వేస్తాను, 4 చెంపులు 4 చేతులు తెచ్చి నా నెత్తిన పోయి స్నానం చేస్తాను. తనకు కానిది. శ్రీరామచంద్రుడు అంతవరకు కాదు. ఒకసారి మా హైదరాబాద్లో రైతు బజార్కు వెళ్ళాను. ఆకుకూరలు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కొనుక్కున్నాం. 30-40 అయింది. ₹100 నోటు ఇచ్చాను. ముసలామే ₹100 నోటు ఇచ్చి ఇక చిల్లర మర్చిపోయాను. చిల్లర మర్చిపోయి వెళ్ళిపోతుంటే
వెనక నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంది గేటు వరకు. సారు సారు నిలబడు నిలబడు, పిలుస్తుంటే ఉరకబడితివి. అయ్యో ఏమ్మా చిల్లర మర్చిపోయినావు సారు. అయ్యో పర్లేదమ్మా, ఏంది పర్లేదు, నీ డబ్బులు నాకెందుకు అని. శ్రీరామచంద్రుడికి ఏం తీసిపోదామే. అపరిగ్రహం అనేది ఎవరైతే బాపడతారో, బీహార్ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ గారు అని ఉండేవారు, మహానుభావుడు. కర్పూరి ఠాకూర్ గారు మీదవాడు, చిరిగిపోయిన కోటు అవి వేసుకొని ఉంటే అప్పుడు చంద్రశేఖర్ గారు జనతా పార్టీ అధ్యక్షుడు, ఏమిటయ్యా నీ అవతారం చూడలేకపోతున్నాం, నీకు 1000 రూపాయలు ఇస్తాను, మంచి డ్రెస్ కొనుక్కో అన్నాడు. అలాగే ఉంది అన్నాడు. తీసుకొని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చాట. అది అంటే సహాయం తీసుకోలేదు. అప్పటికి లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా పేదరికంలోనే ఉన్నారు. ఆయన ఒక కారు కొనుక్కొని ఆ ఈఎంఐలు కట్టలేకపోతుంటే ఆ కొడుకులు ఏముందంటే అన్నారని ఒక కంపెనీ వాళ్ళు కొడుకు పెట్టుకున్నట్టు. జవహర్లాల్ నెహ్రూ గారు మంచి కోటు కొనిమంటామని, మీరు కొనిచ్చేది నాది ఎలా అవుతున్నాను. అపరిగ్రహం అంటే అది, ఇది కానిది నీవు ఆశించకూడదు. తర్వాత ఈ టాల్స్టాయ్ గారు ఈ క్రైస్తవ సన్యాసి చెప్పిన విషయం మీద నేను ఒక పద్యం రాశాను. భగవంతుని దృష్టిలో ఎవరైనా గొప్పవాళ్ళే. పరగమేదిని నేలు భూపాలుడైన, పరగమేదిని నేలు భూపాలుడైన, మనగ చెప్పులు కుట్టు సామాన్యుడైన, ఒకటే పరమాత్మ దృష్టిలో ఉర్వినల్ల సమత చూడగ కనిపించు సత్యపథ. కాబట్టి ఇంటిగ్రిటీ ఎక్కడుందో పరాభివందనం చెయ్యాలి, ఎవరిని చూడకు. జ్ఞానం అనేది ఒకరికి పరిమితం కాదు, జ్ఞానము ఒక కులానికి పరిమితం కాదు. ఒక కులం వాళ్ళకే పాండిత్యం, ఒక కులం వాళ్ళ. కౌశిక మహర్షికి ధర్మ సూక్ష్మాలు చెప్పింది ఎవరు? ధర్మ వ్యాధుడు, మాంసం పొట్టు నడుపుకునేవాడు. వెళ్ళాడు, ధర్మ వ్యాధుడు గారు ఎక్కడున్నారండి అని మాంసం అంతా విలాటేసుకొని కొట్టుకుంటూ, ఈయన నేనేనండి కూర్చొని చెప్తాను. ఆది శంకరాచార్యులు అంతరి వాడిని కూడా పరమేశ్వరుడు కళ్ళు తెరిపించాడు తెలుసా అండి. ఒకసారి పరీక్షిద్దామని ఒక కాకుబోతు చండాలుని రూపంలో స్నానం ఎప్పుడు చేశాడో, కంపు కొడుతుంది, ముళ్ళు తాగాడు, కూలుకుంటూ వస్తున్నాడు. ఆది శంకరాచార్య వారు శిష్యులతో వస్తున్నారు. అప్పుడు పద్మపాదుడు అనే శిష్యుడు, ఏ చండాల అపసర్ప, పక్క స్వామివారు వస్తున్నారు. అప్పుడు శంకరాచార్యులు అంత జ్ఞాని కదా, ఎందుకు పక్క జరగమంటున్నావు, వద్దులే అనాలా అనలే. ఆయన ఊరికే ఉంటే అప్పుడు ఆ చండాల రూపంలో ఉన్న పరమేశ్వరుడు, అయ్యా జరుగుతాను కానీ ఒక చిన్న ప్రశ్న మీ గురువుగారిని అడుగుతాను, దానికి సమాధానం చెప్తే నేను వెళ్ళిపోతాను. ఏమిటి అడుగు. నన్ను జరగమన్నారు కదా, నా ఈ భౌతికమైన శరీరాన్ని జరగమన్నారా, నాలో ఆత్మగా వెలుగుతున్నటువంటి జ్యోతి స్వరూపుడైన పరమాత్మ జరగమన్నారా చెప్పండి. కళ్ళు తెచ్చుకునే ఆది శంకరాచార్యుడు అంటే ఆ చండాలను కాళ్ళ మీద పడిపోయాడు. మహాత్మా నన్ను క్షమించండి. సాక్షాత్ శంకరుడు. ఇలా ఎన్నో ఉన్నాయి. కర్మణా జాయతే ద్విజ, జన్మనా జాయతే శూద్ర. పుట్టుకతో ప్రతి ఒక్కడు శూద్రుడే. జ్ఞానం వల్ల బ్రాహ్మణుడు అవుతున్నాడు. బ్రాహ్మణుడు అంటే పలానా క్యాస్టులో పుట్టినవాడు, యజ్ఞోపవీతం వేసుకున్నవాడు కాదు. బ్రహ్మజ్ఞానం ఎవరు పొందుతాడు? ఆముక్తమాలేద మహాకావ్యం రాశారు కృష్ణదేవరాయలు. అందులో మాలదాసరి అని ఒకడు ఉంటాడు. మంచి కీర్తనలు పాడుకుంటూ విష్ణు సంకీర్తనం చేసి మహాజ్ఞాని. ఏమిటారు క్యాస్ట్? కులానికి జ్ఞానానికి ఏమీ లేదు. ఇలాంటి విశ్వజనీనమైనటువంటి భావాలను మనం అలవరుచుకోవాలి. చక్కని పుస్తకాలు చదవాలి, గురువులు చెప్పింది శ్రద్ధ వినాలి, పెద్దలను గౌరవించాలి, వినయ సంపన్నతతో ఉండాలి, చక్కని హాస్య ప్రవృత్తి కలిగి ఉండాలి. నువ్వు చేసే పని అది చిన్నదైనా కానీ న్యూనతాభావం లేకుండా గర్వంగా నిబద్ధతతో నిజాయితీగా చెయ్యాలి.
అదే వ్యక్తిత్వం. అంతకంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏమీ లేదు. భారతీయ వ్యక్తిత్వ వికాసంలో ఇంకా చాలా అంశాలున్నాయి. సమయాభావం వల్ల మనం కొంతవరకు చెప్పుకోవడం జరిగింది. మిత్రులారా, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి నెల వెన్నెల నిర్వాహకులకు నా కృతజ్ఞతలు తెలుపుతూ, వారికి నా ఆశీస్సులు అందిస్తూ, వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుతూ, ఇంతకుముందు కూడా ఒకసారి నేను రామాయణంలో గురించి ఉపన్యసించాను. కాబట్టి చక్కని వ్యక్తిత్వాన్ని ఈ తరం అలవర్చుకొని హ్యాపీగా ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. వ్యక్తిత్వ వికాస పరిమళం అనే అంశం మీద తమ అమూల్యమైన ప్రసంగాన్ని అందించిన శ్రీ పాణ్యం దత్తశర్మ గారికి మన అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. వారన్నట్లు వ్యక్తిత్వ వికాసాన్ని గురించిన ట్రైనింగ్ సెంటర్లు, క్లాసులు, లేకపోతే విద్యా సంస్థల్లో దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ పెట్టడం అన్నది ఈరోజు మనం చూస్తున్నాం. మన భారతీయతలోనే ఈ వ్యక్తిత్వ వికాసం అన్నది మన జీవన విధానంలోనే ఉన్నది. మారుతున్న కాలానికి, అందులో ఈ సాంకేతిక యుగానికి యువతలో ఈ వ్యక్తిత్వం అంటే ఏమిటి అన్నది కూడా తెలియకుండా పోతోందేమో అని అనిపిస్తుంది. మరి వారు తమ ప్రసంగంలో ఆనాటి వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ భారతాల నుండి, కాళిదాసు రఘువంశం నుండి, ఈనాటి ఆధునిక యుగంలో వస్తున్న రచయితల నుండి కూడా ఎన్నో విశేషాలు మనకి ఉదాహరణపూర్వకంగా అందించారు. చక్కటి ప్రసంగాన్ని అందజేసిన శ్రీ దత్తశర్మ గారికి మరొకమారు సమితి తరపున, మీ అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుందాం. ఇక ఈ కార్యక్రమానికి సాంకేతిక సహకారాన్ని అందించిన శ్రీ కృష్ణ భార్గవ్ గుప్తా గారికి, మా అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి అధ్యక్షులు శ్రీ డాక్టర్ అజంతా కె శంకర్రావు గారికి, ఇతర కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ నెట్టింట్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ మమ్మల్ని మీ కామెంట్స్ తోటి, మీ ఆదరణతోటి ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ, అంతర్జాతీయ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మళ్ళీ మరొక నెల వెన్నెల కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి అపూర్వమైన, అద్భుతమైన విషయాలను తెలుసుకోవాలంటే మా అమరజీవి ఛానల్ని ఆదరించండి, నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.